హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమండి, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి. ఏం లేదండి, నేనైతే మొన్న కొత్తగా ఫోన్ కొన్నానండి. ఆ ఫోన్ గురించి వీడియో తీస్తున్నాను. నేను తీసుకుంది రియల్మీ అండి. కానీ వాటి గురించి ఇంతే చూడంగానే నాకు మా వారికి చాలా బాగా నచ్చింది ఫోను. మా వాళ్ళేమో ఏ పాత మోడలు అది ఇది అన్నారు. కానీ కెమెరా బాగా వస్తుందంట. కెమెరా కోసం మేము తీసుకున్నాం మేము. ఎందుకంటే మా వాడు ఫోన్ తీసుకుని నాకు అస్సలు ఇస్తలేడండి. ఇక మా ఆయన పాపం నుండి తీసుకో ఫోన్, ఇక నీకు కూడా ఒకటి ఉండాలి. ఇక వాడు ఇయ్యడు. ఇక పొద్దున పోతే మా వాడు నైట్ వరకు అస్సలు ఫోన్ అనేది చేతికి ఇస్తలేడు. కాసేపు చూసుకొని ఇస్తారా, వీడియో తీసుకొని ఇస్తారా అంటే కూడా మా వాడు అస్సలు ఇస్తలేడండి. అందుకనేసి ఇక మా ఆయన పాపము మనము ఈఎంఐలో తీసుకుందాం నీ పేరు మీద అని చెప్పి తీసుకొని షాప్కి అయితే వెళ్ళినామండి. ఓకే అయింది. ఫస్ట్ 2-3 రోజులు తిరిగినామండి. నాకు ఇదివరకు ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనమాట. అయితే మా వారు ఉండి తీసుకోరామా ఫోన్ తీసుకో, ఇక వాడు ఎట్లాగో నీకు ఇవ్వడులే అంటే సరే నాకు వద్దన్నానండి. నాకు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వానాకాలం, ఈఎంఐలు కట్టాలంటే నాకు చాలా భయం వేస్తుంది. అంటే కూడా ఏం కాదు, ఎందుకు భయపడతానో తీసుకో, ఏం కాదు, ఏదో విధంగా కట్టొచ్చు మనం అని చెప్పేసి ఇక అంటే మళ్ళీ వీడియోలు తీసుకోవడం నాకు చాలా లేట్ అయిపోతుంది. నాది అసలు ఎప్పుడో అయిపోయేదండి. 500 ఎప్పుడు అయిపోయేది నాకు. నేను నెలకొకటి, 15 రోజులకొకటి, మళ్ళీ వారానికి ఒకటి, ఆ విధంగా పెడతాను. నాకు కుదిరితే మా పాప కుదరట్లేదు, మా పాప కుదిరితే నాకు కుదరట్లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. సరే మా ఇద్దరు కుదిరినప్పుడు మా వాడు ఫోన్ చేతికి ఇవ్వకపోయేది. అట్లా చాలా వీడియోలు మాకు చాలా అట్లా లేట్ అయిపోయింది అనమాట. లేకపోతే మాది ఎప్పుడు అయిపోయేదండి. కానీ మీరు బాగానే నాకు లైక్ చేస్తున్నారు. ఎక్కడ దాకా చెప్పింది, నాకైతే మంచి సబ్స్క్రైబులు చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అసలు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల చాలా మందికి వెళ్తుందంట. అంటే నాకు ఇవన్నీ తెలియకపోతూ మా పాపకు నాకు ఏం చెప్పలేదు. ఒకరోజు నీ వీడియో చూస్తే నాకు దానివల్ల అన్నీ తెలిసినాయి అనమాట. సబ్స్క్రైబ్, లైక్ చేస్తే చాలా మంది చేరితేనే మనకి మన వీడియో ముందు ఫాస్ట్గా వెళ్తుందంట. అలా అనేసి నేను ఏదో ఉట్టికి నాకు తెలియకుండా ఉట్టి మామూలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అనుకున్నా. కానీ నా లైక్ చేయడం వల్ల చాలా మందికి చేరుతుందంట. యూట్యూబ్ అయితేను మంచిగా లైక్లో వస్తున్నాయి అనేసి చాలా మంది వీడియోకి పంపిస్తారట అండి. నాకు అందుకని తెలిసిన కానీ అందుకే అప్పటి నుంచి నేను లైక్ చేయండి అనే అంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కానీ నాకు చాలామంది మంచిగానే లైక్ చేస్తున్నారండి. అందరు చూసిన నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా వాడి గురించి చెప్తున్నా కదండి. మా వాడు అస్సలు ఫోన్ ఇవ్వకపోతే అందుకే మస్తు లేట్ అయిపోయినాయి నా వీడియోలు. ఇక మా వారుండి ఫోన్ తీసుకోపోదాం పా అని చెప్పేసి ఇద్దరం కలిసి షాప్కి వెళ్ళాము. వెళ్ళినాక ఒకరోజు ఫస్ట్ వెళ్ళినాము. అసలు ఎంత రేట్ ఉంటుంది ఏందనేసి కనుక్కోవడానికి ఫస్ట్ రోజు పోయినామండి. ఫస్ట్ రోజు పోతే సర్లే అని చెప్పేసి మా ఊళ్ళో అందరు కలిసి ఇక నేను మా ఆయన ఇద్దరం కలిసి పోయినాం కదా. నాకు అవన్నీ చెక్ చేశారనమాట. అంటే ఈఎంఐ లాగా కావాలని చెప్పినమాట. ఒకసారి 30,000 నాకు కాదు కదా అంటే సర్లే అమ్మ అని చెప్పేసి ఆయన మొత్తము చెక్ చేసిండు, బ్యాంక్ అవన్నీ చెక్ చేసిండు. ఓకే అయింది. కానీ నాది ఏటీఎంది ప్రాబ్లం వచ్చింది. అంటే ఏటీఎంలో నా నెంబర్, అంటే ఏటీఎం నాది ఎప్పుడో ఉంది, ఆ నెంబరు పాత నెంబర్ అనమాట. అది తెలియక నేను ఇన్ని రోజులు వాడలే కదా, 10 ఏళ్ళ నుంచి ఆ నెంబర్ అట్లనే వాడలేదు నేను. ఇక సరేలైతే అమ్మ ఇది రావట్లేదు, ఒకసారి బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పారండి. ఇక సర్లేతి ఇక మళ్ళీ ఇంకో రోజు పోయి ఒక రోజు ఖాళీగా ఉన్న రోజు మళ్ళీ వెళ్ళిన నేను బ్యాంకుకి వెళ్ళి కనుక్కుంటే సరే అమ్మ ఏటీఎం ఫలాని నెంబర్ అని చెప్పింది. పాత నెంబర్ ఎప్పటిదో చెప్పింది. మేడం నాకు ఆ నెంబర్ వద్దు, ఇప్పుడు కొత్తది నా ఆధార్కి లింక్ అయిన నెంబర్ పెట్టండి మేడం అని చెప్పింది అనమాట. సర్లే మేడం మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త నెంబర్కి రాసిస్తే అది మేడం చేస్తా అన్నది. కానీ ఇంకా కాలేదండి నాది. ఏటీఎం మళ్ళీ చెక్ చేసుకోవాలి, అది మనకి మెసేజ్ వస్తుందంట. ఆ మెసేజ్ ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ ఖాళీగా ఉన్న రోజు పోయి మళ్ళీ మెసేజ్ చేసుకుంటానండి నేను. ఇక వాళ్ళు ఉండేసి ఏమన్నారంటే అమ్మ ఇంకా నీది ఏటీఎంది కాలేదు, అయినా కూడా నా సక్సెస్ చేశారు. అసలు 32,000 అంట అండి రియల్మీ. నాకైతే 30,000కి అంటే ఆఫర్లో 30,000కి వస్తుందమ్మా, తీసుకోండి బాగానే ఉంటుంది, కెమెరాకి అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకోమన్నారు. కానీ చూడంగా నాకు మా వారికి చాలా బాగా నచ్చింది. అది వెనక కెమెరాలు అట్లా చూడంగానే ఎందుకో చాలా బాగా నచ్చింది నాకు. అట్లా అనేసి ఇద్దరం కలిసి అదే సెలెక్ట్ చేసినాం. ఇక మా వాడికేమో నచ్చలేదు, ఇదేం బాగుండదు మమ్మీ వేరే తీసుకోండి అది ఇదంటే ఇక మా వారికి నచ్చింది, ఎందుకంటే ఆయనగా ఇప్పించేదని చెప్పేసి ఇక మా వారికి నచ్చింది అనేసి ఇద్దరం ఓకే చేసుకున్నాం. సరే మీ ఇష్టం మమ్మీ, చేస్తే ఇది కూడా బాగానే ఉంటుందని ఇక మా ఆయనకు నచ్చిందని చెప్పేసి నేను కూడా తీసుకున్నా.
కానీ పాపం వద్దు అనలేదు. నేనేమో ఇంత రేట్ ఎందుకు, మామూలుగా 20,000లో తీసుకుందాం, 15లో లేకపోతే 20లో తీసుకుందాం అంటే, ఇక నీకు ఎప్పటికైనా అవసరమే ఉంటుంది, తీసుకో, ఇక మళ్ళీ కొంటావా నువ్వు, ఇక వాడికి ఆ ఫోన్ అయినా నీకు ఈ ఫోన్ నీకు ఈ ఫోన్ నీ దగ్గర ఉంటుంది, కెమెరా కానీ నీకు మంచి యూట్యూబ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి మా ఆయన నాకు ఇప్పించిండండి. మా ఆయన కూడా చాలా థ్యాంక్స్. కానీ బాగానే ఒప్పుకున్నాడు. ఫోన్ అంటే బాగానే ఒప్పుకుంటాడండి. అసలు నేను 30 అనగా 70,000 ఫోన్ తీస్తా అన్నాడు. అమ్మ బాబోయ్, నాకు అంత వద్దు, మన సంపాదనకి ఇది చాలా అని చెప్పేసి ఇదే తీసుకున్నా నేను. 70,000 ఫోన్ చూసిండు నాకు. అమ్మ అంత వద్దు బాబు, అసలు వచ్చేది వానాకాలం, అసలు బేరాలు కూడా చాలా డల్ అయిపోయినాయండి మాకు. ఏంటంటే యూట్యూబ్ చేస్తున్నా అనేసి ఈ ఫోన్ తీసుకున్నా నేను. కానీ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. ఫోన్ని మీకు బాక్స్లో అవన్నీ చూపిస్తాను నీకు మళ్ళీ. ఏంటంటే 10 నిమిషాలు కాలేదు, నాకు బయట తీసుకొనికి రాదు, ఇట్లా కెమెరా పెట్టి ఇట్లా నాకు తీయడం రాదు, ఇంకా నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇంకోటి అవన్నీ యూట్యూబ్ సంబంధించి అన్నీ నేర్చుకోవాలి. నాకు ఏది రాదు. ఒక 2 రోజులు ఉండి మా పాపని బతిలాడి మరీ అవన్నీ చేయాలా. నాకు అవన్నీ ఏమీ తెలియదు అసలు నాకు. మమ్మీ నువ్వు నేర్చుకోవాలా, నేను ఎటైనా ఊరికి వెళ్ళినా, మీరు ఎటైనా ఊరికి వెళ్ళినా కూడా నీకు ఇబ్బంది అవుతుంది, నువ్వు అన్నీ నేర్చుకుంటేనే కదా నువ్వు పర్ఫెక్ట్గా చేయగలుగుతావు, ఊరికే నన్ను ఎంతగానో బతిలాడుతావు, అది ఇదే అంటుంది. కానీ చేసినప్పట్లో మా పాపని మస్తు బతిలాడుతూ ఉంటా నేను. ఇంట్రెస్ట్ పెట్టదనమాట. ఫస్ట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడైతే ఏది ఉండదు. ఫస్ట్లోనైతే వాళ్ళు మమ్మీ ఇట్లా ఉండవేంది, మమ్మీ మంచిగా దిగు, అది ఇది అనేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా తీసేస్తుంది. వెనక్కి కూడా మంచిగా లేకుండా కూడా, లైట్ లేకపోయినా కూడా ఎట్లా పడితే అట్లా తీసేస్తుంది. మొన్న చూసారు కదా, అసలు క్లియరే లేదు. ఏంటి మమ్మీ ఇట్లా డల్గా తీసినవి ఏంటి అంటే, ఏమో నాకు తీయొచ్చినట్టు నేను తీస్తాను అనేసి ఇక ఏంటంటే ఇక వాళ్ళని బతిలాడాలి, ఇక తప్పదు. ఇక ఫస్ట్లో మాత్రం మస్తు తీసిలు నన్ను, మస్తు క్లియర్గా ఉండాలి మమ్మీ అట్లా ఇట్లా అనేసి. ఇక ఏమోండి, నేనైతే ఖచ్చితంగా నేర్చుకుంటాను, కొంచెం నేర్చుకుంటున్నా. ఇక 2 సార్లు ఇంకొక నా వారం రోజులు కష్టపడితే నాకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అదే బతిలాడుతున్నా. ఇక మా పాపకైతే ఇంకా 15 డేస్లో కాలేజీలు స్టార్ట్ అయితే, మొన్న వెళ్ళొచ్చినామండి. ఇంకా టైం చెప్పారు, ఫలానా రోజు రమ్మని, అప్పటి వరకు నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ లైక్ చేయండి, లైక్ చేయకుండా మాత్రం ఉండకండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేనైతే. ఏం లేదండి, నేను ఫోన్ తీసుకున్నాండి రియల్మీ. అది వచ్చి 32,000 పడ్డది. 2,000 వచ్చి ఆఫర్ కింద ఇచ్చారనమాట. కానీ బాగానే ఉందండి. ఎందుకంటే మా వాడు ఫోన్ తీసుకున్నాడండి, నాది ఇవ్వట్లేదు అసలు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట యూట్యూబ్ చేయడానికి. అందుకనేసి ఇక పాప మా వారుండి ఫోన్ తీసుకో నువ్వు కూడా ఒకటి, ఎందుకంటే వాడు ఇయ్యడలే నీకు కలిసి అంటే, సర్లేని ఇద్దరం కలిసిపోయి తీసుకున్నాం. నేనేమో మామూలుగా 20,000 అట్లా తీసుకుందామంటే, వద్దు ఇక ఎప్పటికుంటుంది ఇక లైఫ్ లాంగ్, 30,000 పెట్టి తీసుకో అని చెప్పి అన్నాడండి. ఇంకా సర్లే అనేసి మా ఆయనకి నచ్చిందని చెప్పేసి, ఇద్దరికి ఇదే నచ్చింది. మా ఇద్దరికి కెమెరా బాగుంటుందంట రియల్మీ, మాకు ఇద్దరికి ఇట్లా బాగా నచ్చిందండి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎట్లా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమో మరి మేము ఎంత పెట్టినామో, ఎక్కువ పెట్టినామో ఏమో. హాయ్ అండి, మీరు ఫోన్ చూసారు కదా, ఆ ఫోన్ ఎలా ఉందని మీరు అయితే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఏంటంటే మాకు తెలియదు అసలు ఫోన్ ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేసి. కానీ నాకు మా ఆయనకు నచ్చటం వల్ల నా కొడుకు కూడా తీసుకోలేక, మీకు నచ్చినప్పుడు నన్నేం చేయమంటాను అని చెప్పేసి అన్నాడండి. ఏమో అండి, ఎట్లుంటుందో ఏమో చూద్దాం. నేను వాళ్ళ డేట్ కూడా రాసుకున్నాను, వాళ్ళ టైం తీసుకున్నాను అనేసి. ఇంకా నాకు ఈఎంఐ 10 నెలలు అంటే నెలకు వచ్చి 3,000 కట్టాలా నేను. ఇక ఎట్లా కడతానో ఏమో, నాకైతే భయం వేస్తుంది. మా ఆయన ఏం భయపడకు, ఏం కాదు కట్టుకుందాం చిన్నగా, ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడండి. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. నా లైక్ అంటే నా వీడియోస్ మొత్తం రావాలంటే గంట సింబల్ నొక్కాలంటండి. ఆల్ అనేది ఉంటుంది కదా, గంట సింబల్ నొక్కితే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి. బాయ్.